ఓట్ చోరీ. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దగా దీన్ని అంటే ఒక యుద్ధం లెక్కనే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలా రాష్ట్రాలలో ఓట్ల చోరీ జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇది ఎక్కువ జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద పట్టించుకుంటలేదు అని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఉద్యమం లెక్క దీన్ని చేస్తున్నారు, ఓటు చోరీని. అసలు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలో ఓట్ల చోరీ జరిగింది. అసలు ఉన్నదానికి అక్కడ ఒరిజినల్గా ఉన్న వాట్లకు ఓట్లకి సంబంధం లేదు. ఒక్కొక్క ఇంట్లో అసలు చిన్నగా ఉన్న ఇంట్లో కూడా 3-4 ఉండేటువంటి ఇంట్లో 80-90 ఓట్లు ఉన్న లెక్క చూపిస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది దీని మీద, ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల చోరీ జరుగుతుంది అని ఓ దిక్కు రాహుల్ గాంధీ మొత్తుకుంటున్నాడు. చాలా రోజుల నుంచి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు. రకరకాల వేదికల మీద ఓట్ల చోరీకి సంబంధించిన దాన్ని చాలా పెద్ద ఎత్తున దేశం ముందు చర్చకు పెట్టిండు. అయితే ఇంత పెద్ద ఎత్తున చర్చకి వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఓట్ల చోరీ జరిగింది అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. వచ్చుడే కాదు, చాలా ఆధారాలతోని కొంతమంది బయటపెట్టిరు. ఒకటే ఇంట్లో దగ్గర దగ్గర 43 ఓట్లు ఉన్నాయి. యూసఫ్గూడకి సంబంధించిన ఒక డివిజన్లో ఒక బూత్లో 43 ఓట్లు ఒకటే ఇంట్లో నుంచి ఉన్నాయి. ఇంకొక ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయట. సో ఇదంతా ఓట్ చోరీ కిందికే వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడుతాడు, ఏం మాట్లాడబోతున్నాడు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. అట్లాంటి తెలంగాణలో ఒక నియోజకవర్గంలో ఓట్ చోరీ అనే ఇష్యూ తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడబోతున్నాడు? వేరే రాష్ట్రాలకి ఒక రూలు, వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఒక రూల్ అంటాడా, లేకపోతే నిజంగా ఓట్ చోరీ అనేది ఎక్కడ జరిగినా కూడా తప్పే అని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి సంబంధించిన దాన్ని కూడా ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని ఈసీ ముందు పెట్టబోతున్నాడా? రాహుల్ గాంధీ స్టాండ్ ఎట్లా ఉండబోతోంది ఈ విషయంలో అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం చర్చించుకుంటుంది.